నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఎన్నికలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసినట్లు సమాచారం. ఇక మిగిలింది ఎన్నికల షెడ్యూల్ విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్లు పోటాపోటీగా వ్యూహాలను రచిస్తున్నాయి. ఇదే క్రమంలో ముందస్తు సర్వేలు జోరందుకున్నాయి. పలు సర్వే సంస్థలు కేంద్రంలో ఈసారి అధికారం ఎవరిది అన్న దానిపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. తాజాగా జీ న్యూస్, మ్యాట్రిస్ నిర్వహించిన ముందస్తు ఎన్నికల సర్వే ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా కూటమి సీట్ల పంపకం, ఎన్డీఏ కూటమిలో కొత్త పార్టీలు చేరిన తర్వాత నిర్వహించిన సర్వే నివేదిక ఇది. ఈ సర్వే ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే 543 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 377 సీట్లు, ఇండియా కూటమి కేవలం 94 సీట్లు గెలుచుకోనున్నాయని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ వేవ్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి ఎదురు దెబ్బ తగులుతుందని సర్వే తెలిపింది. ఎన్డీఏ కూటమి ఈసారి 400 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జీ న్యూస్, మ్యాట్రిస్ వివిధ రాష్ట్రాల్లోనూ ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించింది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రధాన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని ప్రతిపక్ష బీజేపీ జేడీఎస్తో పొత్తు పెట్టుకుని లోక్సభ నియోజకవర్గం సీట్లు పంచుకోవడం ద్వారా ఎన్నికల్లో పోటీ చేయనుంది. సర్వే రిపోర్టు ప్రకారం బీజేపీ కూటమి 23 సీట్లు, అధికార పార్టీ కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోనున్నాయి. కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్ ఈసారి 20+ సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ముందస్తు లోక్సభ ఎన్నికల సర్వే కాంగ్రెస్ నేతలను నిరాశకు గురిచేసింది. పార్టీ హైకమాండ్ కూడా ఎక్కువ సీట్లు గెలవాలనే టాస్క్ను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు అప్పగించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందినవారు. అందువల్ల రాష్ట్రంలో ఎక్కువ సీట్లు గెలిచి సత్తా చాటాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యూహరచన చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కటిగా పోటీ చేశాయి. రాష్ట్రంలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ బెంగళూరు రూరల్లో, జేడీఎస్ పార్టీ హసన్లో కేవలం 2 సీట్లు మాత్రమే గెలుచుకున్నాయి. బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. మండ్యలో స్వతంత్ర పార్టీ ఎంపీగా సుమలత అంబరీష్ విజయం సాధించారు. అయితే ఈసారి జేడీఎస్ ఎన్డీఏ కూటమిలో చేరి రాష్ట్రంలో 2 లేదా 5 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే సీట్ల కేటాయింపు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. బీజేపీ కూటమి 25 సీట్లు గెలుచుకుంటుందని ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. లోక్సభ ఎన్నికలపై ఇప్పటి వరకు ప్రచురించిన అన్ని సర్వేలు కూడా కర్ణాటకలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ కారణంగానే లోక్సభ ఎన్నికల్లో మంత్రులను బరిలోకి దింపాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. 2019లో మండ్యలో బీజేపీ బలపరిచిన పార్టీయేతర అభ్యర్థి సుమలత విజయం సాధించారు. ఈసారి జేడీఎస్ బీజేపీ పొత్తు వల్ల మండ్య సీటు ఎవరికి దక్కుతుంది అనేది ఇంకాస్త ఆసక్తికరంగా మారింది. జేడీఎస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మండ్యను బీజేపీ నిలబెట్టుకుంటుందా? మరి వేచి చూడాల్సిందే. కర్ణాటక పక్కనే ఉన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ 9 సీట్లు, బీజేపీ 5 సీట్లు, బీఆర్ఎస్ 2 సీట్లు, ఇతరులు 1 సీటు గెలుస్తాయని సర్వే అంచనా వేసింది. మరి ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైన ఫలితాలు ఎంతవరకు నిజమవుతాయని తెలియాలంటే ఎన్నికలు జరిగే వరకు వేచి చూడాల్సిందే.